స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తుది అంకానికి చేరుకున్నట్టే మనం. సో ఆ రిజర్వేషన్ల అంశం కూడా తేలే పరిస్థితి కనబడుతుంది, సూచనలు అయితే కనబడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నారని మనం గతంలోనే చెప్పుకున్నాం. ఈ రిజర్వేషన్ల అంశం ఏదైతే ఉందో అయితే దాని వల్లే దెబ్బ పడతారు, అయితే దాని వల్లే లాభపడతారని మనం ముందుగానే చెప్పుకున్నాం. సో చెప్పిన విధంగానే కాంగ్రెస్ పార్టీ బాడీ లాంగ్వేజ్ అనేది కనబడుతుంది, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అనేది ఆ రకంగా కనబడుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతో కొంత సానుకూల వాతావరణం నేపథ్యంలో ఎన్నికలకు పోవాలని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది. దానికి అనుగుణంగా 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించింది. నిన్న కేబినెట్ భేటీ జరిగింది. కేబినెట్ భేటీలో న్యాయపరమైన చిక్కులు రాకుండా అడ్వకేట్ జనరల్ కూడా కూర్చోబెట్టుకున్నామని కూడా చెప్పారు. దానికి సంబంధించిన నిర్ణయాలను కూడా బయటకు వచ్చి వెల్లడించారు. మీ అందరూ తెలుసు. ఇప్పుడు ఆ బంతి పోయి కోర్టు ఎలా పడ్డది, గవర్నర్ దగ్గర ఉన్నది. ఇప్పుడు ఇక ఏంది బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశం. ఇప్పుడు ఏం చేస్తారు, గవర్నర్ నిర్ణయమే కీలకం. సో బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ పై సంతకం చేస్తారా లేదంటే వెనక్కి పంపుతారా? సో ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి ఒక ఆర్డినెన్స్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్డినెన్స్ తయారు చేసి 2018 పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేసి గవర్నర్ దగ్గర పంపిస్తారు. ఆ ఆర్డినెన్స్ ను పై గవర్నర్ సంతకం చేయాలి. అయితే గవర్నర్లు ఈ మధ్యలో రాష్ట్ర ప్రభుత్వాలకు గవర్నర్లకు మధ్యలో పంచాయతీ పేచి నడుస్తున్న విషయం మీ అందరికి తెలిసిందే. సో రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి చాలా ఆర్డినెన్స్లని, చాలా చట్టాలని గవర్నర్లు ఏళ్లకు తరబడి పెండింగ్ లో పెడుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం. సో ఇక్కడ మరి మన రాష్ట్ర గవర్నర్ కూడా భారతీయ జనతా పార్టీ సూచనల మేరకు ఈ ఆర్డినెన్స్ పెండింగ్ పెడతాడా లేదా క్లియర్ చేస్తాడా? ఒకవేళ పెండింగ్ పెడితే భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఏ రకంగా, కేంద్రం సూచనలతో రిజెక్ట్ చేస్తే బీజేపీపై ఎఫెక్ట్. ఆటోమేటిక్ గా కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళ భారతీయ జనతా పార్టీని కారర్ చేయడానికి ప్రచారాస్త్రం దొరికినట్టే. మేము దేశంలో మొట్టమొదటిసారి అందరికంటే ముందు కుల గణన చేసినాం, బీసీ గణన చేసేసినాం, రిజర్వేషన్లకు సంబంధించిన విషయాన్ని కేంద్రానికి పంపించినాం. కేంద్రం దగ్గరనే పెండింగ్ ఉంది. ఇక బీజేపీ వాళ్ళు ఏమో పెట్టుకొని ఓట్లాడుతారని కాంగ్రెస్ వాళ్ళు అటు బీజేపీని అంటారు. ఇటు బీఆర్ఎస్ నమో మీరు బీసీలకు ఎప్పుడన్నా సీట్లు వేసిన ముఖమేనా, బీసీలను మీరేమైనా దేకిర్రా కానిర్రా అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ కూడా తిడతారు. ఈ రెండు ప్రచారాస్తాలతో పాటు వాళ్ళ సంక్షేమ పథకాలకు సంబంధించి కొన్ని పాక్షికంగా జరగచ్చు, కొన్ని పూర్తి కావచ్చు, వాట్ ఎవర్ కిక్ స్టార్ట్ అయితే అయిపోయింది. సో దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూడొచ్చు. ఇక ఆ పార్టీని దోషిగా చూపెట్టాలా కాంగ్రెస్ ప్లాన్. సో బీజేపీని దోషిగా చూపెట్టడానికి కాంగ్రెస్ అయితే ప్లాన్ చేస్తుంది. ఇక గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఎవరైనా కోర్టుకు వెళ్తే ఎట్లా? ఒకవేళ గవర్నర్ ఈ ఆర్డినెన్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనుకున్నాం, ఎవరైనా కోర్టుకు పోతే ఎట్లా అనే ప్రశ్నలు ఇప్పుడు జరుగుతున్నాయి. అధికారుల్లో మొదలైన చర్చ, అధికారులతో పాటు చాలా మంది మదిలో మెదులుతున్నటువంటి చర్చ. సో మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు గవర్నరే బ్రేక్ ఇస్తాడా లేదా ముందుకు పోయే అవకాశం ఉందా అనేది మనం ఎదురు చూడాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చే ఆర్డినెన్స్ పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వైఖరి ఎలా ఉంటుంది? ఆర్డినెన్స్ పై ఆయన సంతకం చేస్తారా లేకపోతే వెనక్కి పంపుతారా, లేదంటే తన వద్దే పెండింగ్ లో పెడతారనే చర్చ అయితే మొదలైంది. మార్చిలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో బీసీలకు రాజకీయంగా, విద్య, ఉద్యోగాలు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఆమోదించిన 2 బిల్లులను గవర్నర్ రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. వాటిపై కేంద్రం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. దీంతో కొత్తగా పంచాయతీరాజ్ చట్టం 2018ను సవరిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చే ఆర్డినెన్స్ విషయంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఆసక్తి అయితే సర్వత్రా నెలకొంది. సో గవర్నర్ నిర్ణయం ఎలా ఉండబోతోంది, గవర్నర్ నిర్ణయం ఏంటి అని చెప్పేసి కూడా మనం ఒకసారి చూడొచ్చు. కులగణన ప్రకారం బీసీ కులాలకు స్థానిక సంస్థల్లో విద్యా, ఉపాధి రంగాల్లో 42% రిజర్వేషన్ కల్పించే 2 బిల్లులను బడ్జెట్ సమావేశాలలో అసెంబ్లీ ఆమోదించింది. వాటిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెట్టాలని కేంద్రాన్ని కోరింది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే దీంతో ఆ బిల్లును రెండింటినీ గవర్నర్ రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. కానీ ఇంతవరకు రాష్ట్రపతి వాటిని ఆమోదించలేదు. సో ఇది కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఇది ప్రచారాస్త్రంగా మారే అవకాశం అయితే ఉంది. ఇది మీ కోట్లలో ఉంది, మా పని అయితే పూర్తి అయిందని చెప్పే అవకాశం ఉంది. అసలు బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా? ఇంకా దీంతో ఏంది, పంచాయతీరాజ్ 2018 చట్టంలోని రూల్ 285A సవరించి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ముందుగా ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఆ ఆర్డినెన్స్ పైన గవర్నర్ ఏం నిర్ణయం తీసుకుంటారో అని చర్చ అయితే మొదలైంది. సో చర్చ ఏది మొదలైనా కూడా కాంగ్రెస్ పార్టీ ముందు చూపుతోటి ఉన్నది, చాలా వ్యూహాత్మకంగా ముందుకు పోతుంది. ఒకవేళ ఎవరైనా కోర్టుకు పోతే ఏం చేయాలి, 9th షెడ్యూల్లో చేర్చకపోయినా ఏ రకంగా రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా, ఇవన్నీ ప్రయత్నాలు చేస్తుందని మన గతంలో చెప్పిన విధంగానే కాంగ్రెస్ పార్టీ అయితే మూవ్ అవుతోంది. సో నోటిఫికేషన్ అయితే వేయాలి, నోటిఫికేషన్ వేసి మిగతా వాళ్ళని బదనాం చేయాలి, అంటే ఏదో రకంగా వాళ్ళని కార్నర్ చేయాలనే ఉద్దేశంతో అయితే కాంగ్రెస్ పార్టీ క్లియర్గా ఉంది. నోటిఫికేషన్ వేయకపోతేనేమో వేస్తలేదనే బదనాం,
వేస్తేనేమో ఎవరైనా అడ్డుకుంటే వాళ్ళ మీద తోసేయచ్చు. సో సింపుల్ గా కాంగ్రెస్ అయితే క్లియర్ గా ఉంది. ఇప్పుడు వాళ్ళ మీద అయితే ఏం లేదు అంశం. మొత్తంగా గవర్నర్ నిర్ణయమే కీలకంగా మారబోతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ మళ్ళా ఏదో ఒక ముచ్చట మాట్లాడతారు. అరే పార్టీలకు గవర్నర్కి ఏం సంబంధం పై అని కామెంట్లు పెడతారు కానీ వాస్తవానికి అయితే మనకు అన్అఫీషియల్ అయితే పార్టీలకు గవర్నర్లకు సంబంధాలు ఉంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలుగా మారుతున్న గవర్నర్లు ఎంతమందిని చూసినాం మనం. సో మరి అది కొంతమంది గవర్నర్లు ఏమో కేంద్రం చెప్పినట్టు వినకుండా రాష్ట్రాల్లో పోయిన తర్వాత రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి ఆ వాళ్ళతోటి కంఫర్ట్ గా మూవ్ అయినటువంటి గవర్నర్లు కూడా చూసినాం. సో రకరకాల గవర్నర్ గిరి కూడా గవర్నర్ వ్యవస్థ కూడా కొంత మార్పులు చేర్పులకు లోటుపాట్లకు గురైంది. అది ఖచ్చితంగా మనం నిక్కచ్చిగా నడుస్తుందని కూడా ఖచ్చితంగా చెప్పలేము. సో మొత్తానికైతే బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ పై గవర్నర్ సంతకం చేస్తాడా చేయడా? సో ఈ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరి జెండా ఎగరబోతోంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో